ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఇది కరివేపాకు అండి. కరివేపాకు ఎలా స్టోరేజ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి మీకు. ఈరోజు కరివేపాకు అంతా కూడా చాలామంది కవర్లలో పెట్టుకుంటూ ఉంటారు. అలా కవర్లో పెట్టుకోని అవసరం లేకుండా మనం ఇలా బాగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ డబ్బా, ఇలా స్టీల్ డబ్బా అండి, ఇది ప్లాస్టిక్ కాదు స్టీల్దే. ఇలా పైన మూత ప్లాస్టిక్ వస్తుందండి. ఇలా డబ్బాలో క్లోజ్ చేసి మనము ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, మనం వాష్ చేసన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకు ఒలిచి పెట్టుకునేసి డబ్బాలో అవసరమైనప్పుడు వాష్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను ఇది పెట్టి కూడా 15 days 20 days అవుతుందండి. కాకపోయినా అయినా కూడా మనకి చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో. నేను ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. 1 month ఈజీగా మనకి ఫ్రెష్గా ఉంటుందండి. చూసారు కదండి. ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అక్కర్లేదండి, మర్చిపోయాను నేను. నార్మల్గానే కిందనే పెట్టుకోవచ్చు. మనం పెరుగు పాలు పెట్టుకుంటాం కదండి, అక్కడే పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదండి. ఇది ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుంటే నెల రోజులైనా స్టోర్ అయి ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.